నమస్తే అండి. ఎవరికి తోచినట్లు వాళ్ళు అర్థాలను క్రియేట్ చేసేసుకుని ఒక వీడియోని తయారు చేసేసి ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చెప్పేస్తున్నారు. కర్మ అంటే ఏదో భూతమని, అది మనం ఇప్పుడు పడే కష్టాలకి, బాధలకి, నష్టాలకి, మనశ్శాంతి లేని జీవితానికి కారణమని ఏదేదో అసలు అర్థం పర్థం లేకుండా చెప్తున్నారు. నా యొక్క రీసెర్చ్లో నేను తెలుసుకున్న విషయం సంతోషంగా మీతో షేర్ చేస్తున్నాను. ఆఖరికి మా ఇంట్లో పనిచేసే లేడీస్ కూడా, వాళ్ళు కానీ, నేను బయట చూస్తున్న లేడీస్ కానీ, మా యొక్క యూనివర్సల్ లైఫ్ స్టైల్లో పనిచేసే వాళ్ళు కానీ, మాతో ఉన్నవాళ్ళు కానీ, నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ కానీ, నాతో షేర్ చేసిన విషయం ఏంటంటే, పితృదేవతలకి సంక్రాంతి సమయంలో బట్టలు సరిగ్గా పెట్టుకోకపోవడం వల్ల, వాళ్ళకి తీపి పదార్థాలు పెట్టకపోవడం వల్ల, ఇంకా ఎన్నో కారణాలు చెప్తున్నారు. పెట్టకపోవడం వల్ల బాధలు అనేవి, కష్టాలు అనేవి, అనారోగ్యాలు అనేవి వస్తున్నాయి. అందుకనే మాకు ఈ సంక్రాంతి రోజు సెలవు కావాలి అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, పర్వాలేదు, అందరం పండగ జరుపుకోవాలి, దానికేం నష్టమే లేదు, అందరూ సంతోషంగా ఉండాలి. ఫస్ట్ సెలవు తీసుకున్నందువల్ల నా ఫీలింగ్ ఏంటంటే, గారెలు తింటారు, పాయసం తింటారు, మంచి ప్రోటీన్ ఫుడ్, ఎనర్జీ ఉన్న ఫుడ్ తింటారని ఒక ఆనందం నాకు తెలిసినంత మటుకు. నేను అందుకే సరే హ్యాపీగా పండగని సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పాను. కానీ నేను కూడా సెలవు తీసుకోవడం వల్ల కాసేపు సోషల్ మీడియాని చూస్తే కర్మ అంటే ఎవరికి తోచిన అర్థం వాళ్ళు చెప్పేస్తున్నారు. అర్థం పర్థం లేని అర్థాలు అన్నమాట అవి. గత జన్మలో మీరు చేసిన కర్మల వల్ల ఈ జన్మ మీకుంది, దానికి మళ్ళీ సపరేషన్ అనమాట, 3 parts చేయడం. ఆగామి కర్మలని, సంచిత కర్మలని, ఇంకేయో కర్మలని, అస్సలు ప్రారబ్ధ కర్మలని. ఇవన్నీ నేను చదివినవి, కానీ నాకు అనవసరమైన మ్యాటర్ అని చెప్పి డిలీట్ అని నా బ్రెయిన్లోంచి కొట్టేశాను. ఎందుకంటే ఇలాంటి అర్థం పర్థం లేనివన్నీ మైండ్లో పెట్టుకుని భయపడి ఇప్పుడున్న వాస్తవిక జీవితాన్ని, సత్యాన్ని మనం చూడలేకపోతున్నాం. ఇప్పటి వరకు భయాలతోనూ ఎలా జీవించకూడదు అనే విషయంతోనే, అలాంటి వాటిని ఆచరించడం వల్లే నానా దరిద్రాలన్నీ అనుభవిస్తున్నాం. డబ్బుంటే మనశ్శాంతి ఉండదు. కష్టపడి సంపాదించుకుంటున్నా నోటి దగ్గరికి వెళ్ళేపాటికి ఆ పెట్టుకున్న ప్లేట్లోనే మనంతట మనమే ఇసుకబోసుకోవడం, గొడవలు, ఎమోషన్స్, అవమానాలు, ఇవన్నీ అన్నమాట. ఇలాంటివన్నీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో ఫేస్ చేసే ఉంటారు. ఇవి ఎందుకు కలుగుతాయి అంటే, మన మనసు అస్తవ్యస్తంగా, చిరాకుగా, గందరగోళంగా ఉంటే ఇలాంటివి అట్రాక్ట్ అవుతాయి. ఎందుకు అట్రాక్ట్ అవుతాయి అంటే, డబ్బుల సమస్యలు. ఓవరాల్గా చెప్పాలంటే డబ్బు సమస్యలు, లేదా మనసు పరంగా కలిగే సమస్యలు. నేనే తప్పు చేయలేదు, నన్ను ఎందుకు అంటారు, లేదా నాకే ఎందుకు బాధలు కలుగుతున్నాయి, ఇట్లాంటివి ఓవర్గా అన్నమాట. వీళ్ళు చెయ్యని వాటికి కూడా ఆ సంఘటనల్ని ఫేస్ చేస్తూ బాధపడుతూ ఉండటం వలన వీటికి అట్రాక్ట్ అవుతారు. గత జన్మలో ఇన్ని పాపాలు చేశానా, ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ఇట్లాంటివి ఏవో చేసుంటానేమో, అందుకే ఈ జన్మలో నాకు కలుగుతున్నాయి అని ఇక్కడికి తృప్తి పడతారు, ఇంకా పట్టించుకోరు. కానీ ఇక్కడే మనం సూక్ష్మంగా పరిశీలించాలి. అసలు ఎందుకు కలుగుతాయి, నేను ఇప్పుడు చేయనప్పుడు నాకు ఎందుకు కలుగుతాయి? దీని గురించి పదే మన మనసును అడిగితే ఖచ్చితంగా దానికి సంబంధించిన మార్గం అనేది మన మనసు ఈ అనంతమైన విశ్వశక్తితో కలిసి మన మనసుకే తెలియజెప్పుద్ది. అదే కాస్మిక్ ఎనర్జీ. కాస్మిక్ ఎనర్జీ అనేది దాంట్లో ప్రతి ఒక్క విషయం నిక్షిప్తమై ఉంటుంది. ఇంకా డీటెయిల్గా వెళ్తే అర్థం కాదు బేసిక్ లెవెల్లో. అంటే భగవంతుని శక్తి, సృష్టి, ఈ సృష్టిలో అన్నీ ఉన్నాయి. మనం పదే ఒక విషయాన్ని ఆలోచించినప్పుడు అది ఈ సృష్టిలోకి వెళ్ళి దానికి సంబంధించిన సమాధానం మనం నిద్రపోయినప్పుడు కలలో కానీ, లేదా మన మనసుకే అందుతుంది, లేదా ఎవరి ద్వారా అన్నా కానీ
ఇలా అందుతి. దీనిని మీ అంతటా మీరు ఎనాలిసిస్ చేసుకుని అర్థం చేసుకోవాలి. సరే, ఇక్కడ కర్మ గురించి మనం చూద్దాం. ఫస్ట్ నా యొక్క జీవితంలో కానీ, నేను రీసెర్చ్ చేసిన విధానంలో కానీ, నేను తెలుసుకున్న గురువుల దగ్గర నుంచి కానీ, నేను చదివిన పుస్తకాల నుంచి కానీ నేను తెలుసుకున్న విషయం, కర్మ అంటే పని. కర్మ అనేది సంస్కృత పదం. మీరు కానీ నేను కానీ ఇప్పుడు బ్రతకడానికి చేసే పని అంటే డబ్బులు వచ్చే పని అన్నమాట. ఈ పని చేసేటప్పుడు మనసులో కలిగే ఆలోచనలు కలుగుతూనే ఉంటాయి. రేపేంటి, ఎల్లుండేంటి, ఈ పనిని ఎలా చేయాలి అని. ఈ ఆలోచనల నుండి తీసుకునే నిర్ణయాలు ఎమోషన్స్తో ఉన్నాయనుకోండి, అంటే భయం, దుఃఖం, బాధ ఇలాంటి వాటితో కూడి ఉన్నాయి అనుకోండి, దానికి సంబంధించిన సంఘటనలే మన జీవితంలోకి వస్తాయి. వాటిని మళ్ళీ మనం గమనించి స్పష్టతతో కలిగి ఉండాలి. అవి గమనించినప్పుడు స్పష్టతను కలిగి ఉండాలి. మనం తీసుకునేవి కూడా తెలివిగా, ఎరుకతో, కాన్షియస్నెస్లో ఉండి ఆ యొక్క సంఘటనల్ని మనం డీల్ చేయాలి. డీల్ చేయలేదనుకోండి, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే మరణాలు. స్పష్టత లేకుండా డెసిషన్స్ తీసుకోవడం అంటే, క్లారిటీ లేకుండా డెసిషన్ తీసుకుంటున్నామంటే మనలో ఉన్న లివర్ ఆర్గాన్లో ఉన్న ప్రాణశక్తి డిస్టర్బెన్స్గా ఉన్నట్టు. అలాగే భయంతో కూడిన నిర్ణయం తీసుకున్నాము అంటే జలతత్వం కలిగిన కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ యొక్క ప్రాణశక్తి ఆర్గాన్ బాగుంటుంది. ఈ ఆర్గాన్స్లో వైటల్ ఎనర్జీ, బయో ఎనర్జీ అంటే ప్రాణశక్తి, తల్లిదండ్రుల నుంచి తీసుకున్న ప్రాణశక్తి, మనం ఆహారం ద్వారా తీసుకునే జీవశక్తి, రెండు లోపం వల్ల ఫస్ట్ కలిగేవి ఇలాంటి ఎమోషన్స్ అన్నమాట. భయం, దుఃఖం, ఆందోళన, ఓవర్ థింకింగ్ ఇలాంటివి. వీటి వల్ల మనసులో ఆదుర్ద ఏర్పడి మనం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల కలిగేవే కర్మల వల్ల ఫలితాలు. అంటే పని చేసేటప్పుడు కలిగే ఆలోచనల వల్ల, తీసుకునే నిర్ణయాల వల్ల, ఆ నిర్ణయాల ద్వారా చేసే పనులు స్పష్టంగా ఎరుగుతో చేయకపోతే కలిగేవే మళ్ళీ మళ్ళీ కష్టాలను కలిగిస్తాయి, బాధలను కలిగిస్తాయి. ఇక్కడ విషయాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు. ఇంతకు మించి ఏమీ లేదు. చాలా నిదానంగా వింటూ ఆలోచించి ఒక కన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి మీరు. లేదా మీరు కూడా రీసెర్చ్ చేయండి. కర్మ అంటే పని. ఆ పని చేసేటప్పుడు మనకు వచ్చే ఆలోచనల ద్వారా తీసుకునే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏ ఎమోషన్తో మనం నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకు అనంటే ఎమోషన్స్తో తీసుకున్నామనుకోండి, మనకు అవి మళ్ళీ తిరిగి ఏం చేస్తాయి అంటే రిజల్ట్ ఆ ఎమోషన్కి సంబంధించినవే వరస్ట్ సంఘటనలను క్రియేట్ చేస్తాయి. మనం ఎమోషన్స్తో తీసుకోకుండా అక్కడ ఆ యొక్క విషయాన్ని స్పష్టంగా, క్లియర్గా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, దాన్ని అవసరమైతే వదిలిపెట్టేస్తాం, లేదా ఫైట్ చేస్తాం. ఫైట్ చేయడం వల్ల ఏమవుద్దంటే శుభం కార్డు పడుద్ది. అదే వదిలిపెట్టేయడం వల్ల భవిష్యత్తులో ఇంకొకసారి అలాంటి సంఘటన రాకుండా ఉంటుంది. ఇంత తెలివిగా ఆలోచించాలి, స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి, కాన్షియస్లో ఉండాలి. అంటే నోట్లోంచి మాట్లాడేటప్పుడు కానీ, చేసే పని కానీ చాలా అలర్ట్గా ఉండి చేయాలి. అప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తెలివిగా కాకుండా ఎమోషన్తో చేసామనుకోండి, డేంజర్ సిచ్యుయేషన్సే క్రియేట్ అయ్యి మరణం వరకు తీసుకువెళ్తాయి. పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రాము 19/1/2025 నుండి స్టార్ట్ అవుతుంది. ఫోన్ నెంబరు వీడియోలోనూ డిస్క్రిప్షన్లోనూ ఉన్నాయి, చూడండి, సంప్రదించండి. ఫీ అప్లికబుల్. ఈ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ పోయి అద్భుతమైన మార్గము, డబ్బు ప్రతిరోజు పొందడానికి, సంపదలు ఏర్పరచుకోవడానికి, జీవితం అంతా సంతోషంగా ఉండటానికి అద్భుతమైన ఏకైక మార్గం పంచభూత తత్వం.
థ్యాంక్ యూ అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్.